అన్న నేనైతే ఓపెన్ టు ఫ్యాక్ట్ చెప్తున్నా, ఓపెన్ టు స్టేట్మెంట్. నాకు ట్రైలర్ నచ్చలేదు, ట్రీజర్ నచ్చలేదు. సాంగ్స్ అయితే మా ఆవిడ టీవీలో సాంగ్ పెడుతుంటే చేంజ్ చేసేస్తుంది, ఎందుకంటే బూతులు ఉన్నాయి సాంగ్లో అంటుంది. నాకు ఎందుకు నచ్చలేదు అనుకున్నా, క్వార్టర్ వేసేవాడికి 90 వేసేవాడికి సినిమా అర్థం అవుతుంది, ఫుల్ వేసి వచ్చేయాలన్నమాట. అలా ఉంది, ఇది ఫుల్ బాటిల్ లాంటి సినిమా అనమాట. నిజంగా బాగుందండి. అంటే నేను ఇప్పుడు ఓపెన్ టు ఫ్యాక్ట్ చెప్దాం అనుకో, 600 బొక్క పెట్టుకుని మరి ఎందుకు వచ్చానంటే, బాగోపోతే మొదలా ఉంది సినిమా అని చెప్దామని వచ్చాను. నిజంగా అలా చెప్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను. బాగోపోతే అట్టర్ ఫ్లాప్ అని చెప్దాం అనుకున్నాను. నిజంగా ఇటువంటి సినిమాని బాగాలేదంటే మాత్రం ఆడికి ఆడికి మైండ్ లేదన్నమాట. అంటే నేను చెప్పేది, ఇటువంటి సినిమాని బాగాలేదంటే మాత్రం వాడికి మైండ్ లేదు. ఒక మంచి మంచి పాయింట్ గురించి అనమాట సినిమా ఇది. కొంతమంది అంటున్నారనమాట, రెజ్లింగ్, క్రికెట్, అలాగే కుస్తీ మూడు ఒక దాంట్లో ఎలాగా అంటే పాసిబిలిటీ అవుతుందా అవదా, ఎందుకు అవ్వదండి. ఒకటి ట్రై చేశాడు, దాని నుంచి ఆడికి వర్కౌట్ అవ్వలేదు, ఇంకో దాంట్లోకి ఇంకొకటి తీసుకెళ్ళి ఫోర్స్ చేశాడు. చాలా రీజనబుల్ సినిమా అండి. ఎక్కడా కూడా స్టోరీ విధంగా అయితే బ్యాడ్ అయితే లేదనమాట. జంప్ కట్స్ అయితే పడ్డాయి అక్కడక్కడ. హీరోయిన్ వాల్యూ లేదు అంటే, హీరోయిన్ని మన కోసమే తీసుకున్నాడు అనమాట, కనువిందు కోసం అనమాట. జాన్వీ కపూర్ గారు చాలా బాగున్నారు దీంట్లో. చాలా సగం బట్టలు వేసుకున్న మాత్రం చాలా బాగున్నారు. చాలా మంచి రీజనబుల్ సినిమా అండి. ఒక ఎలక్షన్ అది పుష్ప అని అంటే పుష్ప ఎవర్ గ్రీన్ అండి, దాన్ని ఎప్పుడు ఏమనొద్దు. దాన్ని ఆల్రెడీ ఒకసారి తిట్టి నేను తప్పు చేశాను. చాలా బాగుంది సినిమా. అంటే దీనికి వేరే వాల్యూ అండి, సినిమా వాల్యూ కాదు, దీనికి వేరే వాల్యూ అనమాట. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. నిజంగా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమైంది. సినిమా సోల్ అర్థమైంది. అంటే ఉన్నాయి, అంటే పాసిబిలిటీ అవ్వలేదు కూడా పాసిబిలిటీ చేశాడు బుచ్చిబాబు. బ్రిలియంట్ డైరెక్టర్, నిజంగా బ్రిలియంట్ డైరెక్టర్. సినిమాకి ఇంత పెద్ద సినిమా తీయడం పెద్ద సినిమా అయితే అనండి, మంచి సినిమా అయితే అంటాను. ఎందుకంటే ఇది పెద్ద సినిమా అయితే కాదు, 350 కోట్ల సినిమా అయితే కాదు, కానీ మంచి సినిమా అయితే అంటాను. ఎందుకంటే అంటే దాంట్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఒక 5 నిమిషాలు ఎవరితో ఫోన్ మాట్లాడాం, ఫోన్ కట్ చేయగానే మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోతాం. మనం అయితే మామూలుగా సినిమాల్లో అయితే వెళ్ళలేం, మనం అంతా జీవించేస్తున్నాం. అంటే ఎంతో సోల్ పెట్టాడు అన్నమాట సినిమాకి. సినిమాలో ఎవరు హీరో కాదండి, రామ్ చరణ్ మాత్రమే. సింగిల్ మ్యాన్ స్టోరీ, అస్సలు సింగిల్